నీ కొడుకు కదా నా కొడుకు కదా అంటే అప్పట్లో మళ్ళీ నా దగ్గర తీసుకొని పోయి వాటికి అక్కడ బాటిల్ కొనుక్కొని పాలు కాబట్టి తెచ్చి ఇచ్చానో లేదు అడగండి. ఆమె కూడా లేదు నాగమని ఇలా చేసినావు మంచిగా ఇలా చేస్తావు మీ అమ్మ ఉండే మీ అమ్మ ఉన్నట్టు మీ అమ్మ నలుగురిని అన్నది కదా అని నేను అడిగి నలుగురు కన్నా పెద్ద ఆమెకు తెలియదు ఆ పిల్లగాడు ఏడుస్తుంటే అంటే ఏమో ఒక మాట అన్నది. అన్నాక ఇక నువ్వు చాలా మారిపోయావు అనుకోని నీ మనసులో అనుకున్నా ఇంటికి వెళ్ళిపోయి ఇట్లా అన్నది ఏందక్క అని నేను ఆమెను అనుకుంటే ఇంటికి వెళ్ళిపోయి డైరెక్ట్ మా ఊరు వచ్చిన మేడం. ఇంటికి పోయినాక ఉన్నది అక్కడ ఉండి మళ్ళీ 1 month మళ్ళీ ఇంటికి వచ్చినాక నాకు చికెన్ గున్నేసింది పడుకున్నా డ్యూటీ పోయి నైట్ 10ంటికి వస్తా పొద్దున 10ంటికి పోయి 10ంటికి వస్తా పడుకున్నాక ఈ అమ్మాయి ఏం సపోర్ట్ చేయట్లేదు ఇంకా అంటే వీళ్ళు మాట్లాడుతున్నారు అంత పెళ్లి కాకముందు అంత క్లోజ్గా ఎవరు లేరు. తర్వాత ఒకరు ఫోన్ చేసుకుంటున్నారు మాట్లాడుకుంటూ వాళ్ళ తమ్ముడు వస్తున్నాడు 8 గంటలకి తింటున్నాడు మళ్ళీ సైలెంట్గా రానట్టుగానే వెళ్ళిపోతున్నాడు. ఒకరోజు పైన ముసలామని చెప్పింది నాకు వాళ్ళ తమ్ముడు వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు అంటే నా ఎదురుగా వస్తే ఏందంటే నేనేమన్నా అంటున్నా కాదంటున్నా తినమన్నా అని నేను అన్నా. ఎవరో మరి ఆ అబ్బాయి ఎవరంటే నల్లగా ఉన్నాడు ఒక అబ్బాయి వచ్చిందంటే అలా బామ్మారి తట్టుందిలే అని నేను అన్నా. ఇక తర్వాత ఉన్నాక ఇట్లా ఏడ్చుంటే మనసులో పెట్టుకుని అడగలేదు ఆమెను కూడా అడగకుండా పడుకున్నాం మేడం. చికెన్ కొనేస్తే మా అన్నయ్యలో కొడుకుది బర్త్డే అయితే ఆయన ఏం చేసి నేను పడుకుంటే ఫోన్ చేసింది పిల్లగాడిని తీసుకొని చిన్న బర్త్డేరా నైట్ రా అని చెప్పింది. బాబుని తీసుకొని రా అంటే 3 నెలల బాబు మేడం 3 నెలలు 4 నెలలు అంత చిన్న పిల్లగాడు బాబుని తీసుకొని రా అంటే తనని తీసుకొని రామని అర్థమే కదా మేడం. బాబుని వదిలేసి ఆమెను వదిలేసి బాబుని తీసుకురా అంటారు పాలు తాగుతారు. నన్ను మీ అన్న రమ్మని లేదు నిన్నే రమ్మన్నాడు నువ్వు చెప్పుకొని గొడవగా అయింది అంటే ఆల్రెడీ మా క్రియేట్ చేసుకుని వచ్చేసింది అనమాట. గొడవగాంచింది ఏది నామని అట్లా అంటావు రమ్మంటుంటారా అంటే రాకుంటుంది. పొద్దున్నే నువ్వు వాళ్ళ ఇంటికి ఆటో ఎక్కి వెళ్ళు నేను డ్యూటీకి వెళ్ళి డ్యూటీకి వెళ్ళి దగ్గర నుంచి నీ అన్నయ్య వాళ్ళ ఇంటికి వస్తాను చెప్పిన మేడం. అది సరే వస్తా అన్నది వస్తాని పోకుండా చీర కట్టుకొని వీళ్ళ పిన్న ఉందంట అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి పొద్దున ఏమని మాట్లాడి మేడం ఎందుకు రాలేదంటే పిలిచింది అన్నది. మా అన్నయ్య మా ఇంట్లో అందరూ హ్యాండిక్యాప్టే మేడం ఆ మాట అనొచ్చా బావా సరే ఓకే అంది తర్వాత ఇక గొడవలు స్టార్ట్ మేడం. ఆయనక డ్యూటీకి వెళ్ళాను వచ్చిన వెళ్ళేసి పెళ్లి కాకముందు ఒకటి కట్టాను మేడం అది నేను కట్టలేకపోతున్నా. అయితే మా ఇంటి దగ్గర ఉన్నామే నేను పేరు మార్చి చేసుకొని ఇలా పడతాను నేను డబ్బులు కడతానులే అని ఆమె అన్నది మేడం. అన్నాక తను ఎల్ఐసీలో చేస్తాడట ఈమె అంటే మా మామ దాంట్లో కట్టు నువ్వు మా మామ దాంట్లో కట్టు మా మామ అక్కడ రమ్మంటారు అక్కడికి పోదాం ఫ్యాన్లో నిన్ను పెడతాడంట అని అంటుంది. నేను మీ మామ దగ్గరికి వచ్చేది ఏంది ఉన్న దాంట్లోనే ఉన్నది తిందాం మీ మామ అక్కడ నేనెందుకు కట్టాలి నేను సంపాదించి నేను అక్కడ ఎందుకు కట్టాలి నాకు ఎంతమంది లేరు బయట అని నేను అన్నా. అంటే నువ్వు రమ్మంటే రావేమరా అని జుట్టు పట్టుకొని చేసి అలా అయింది మేడం. వెళ్ళిపోయి మా అన్నయ్యకి ఫోన్ చేసింది మేడం. తన వాళ్ళ కైన్ బాక్స్ నుంచే ఫోన్ చేసి నీ మోడు గూనోడు అని నా మోడు ఉంచుకున్నావా రానియకుండా చేసినావు నా దగ్గర తనకు ఫోన్ చేసి అంత మేడం. ఫోన్ చేస్తే ఆయన నేను డ్యూటీకి వచ్చి నన్ను పిలిచి తనని మీ ఆవిడ ఇలాగ అన్నది మా ఆవిడని ఇట్లానే గొడవలు అయితే వాళ్ళు పొద్దున్నే గొడవ పెట్టుకున్నారు. సరే మాట్లాడదాం పదా వీళ్ళ ఫంక్షన్ ఏదో జరుగుతుంది అక్కడ పోయేటప్పుడు పోగానే నేను ఆమెది నువ్వు ఆమెను ఎందుకు కనపోయినా రమ్మన్నాను కదా నేను అని జుట్టు పట్టుకున్నా మేడం. అమ్మా అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి. అది సరే అమ్మా తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ కళ్ళల్లో బాధ గమనించావమ్మా. పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా ఊరికే ఎలా కాలిపోతుంది మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.